న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ బ్యాటర్లకు పరుగుల జాతరిస్తోందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఫామ్లో లేని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా దాదాపుగా బ్యాటర్లంతా ఫామ్లోకి తిరిగి వచ్చేశారు. ముఖ్యంగా తిలక్ వర్మ ప్లేస్లో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్ పాకెట్ డైనమోలా పేలాడు. సెకండ్ ఇన్నింగ్స్లో ఇషాన్ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పుడు సంజు స్థానానికి ఎసరు పెట్టేలా ఉందనే చర్చ నడుస్తోంది. బీభత్సమైన ఫామ్లో ఉన్న తిలక్ వర్మ తిరిగి టీంలోకి వస్తే, ఇషాన్ ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే న్యూజిలాండ్తో 2 టీ20 మ్యాచ్ల్లో తేలిపోయిన సంజు శాంసన్ను తప్పించి ఇషాన్ కిషన్ను వరల్డ్ కప్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ వికెట్ కీపర్గా తీసుకోవాలి అనేది అందరి నుంచి వినిపిస్తున్న డిమాండ్. బట్ ఈ మాటలపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మండిపడ్డాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి వినిపిస్తున్న ఈ టాక్ నిజమైతే గంభీర్ చేసే అతిపెద్ద సర్కస్ ఫీట్ ఇదే అవుతుందన్నాడు అశ్విన్. 2 మ్యాచ్ల్లో సంజు ఫెయిల్ అయినంత మాత్రాన తనకున్న సీనియారిటీని, గతంలో అతను ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్లను మర్చిపోతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు అన్నాడు అశ్విన్. ఇషాన్ ఆటను తను తక్కువ చేయట్లేదని, కానీ 2 మ్యాచ్ల ప్రదర్శనతో డ్రెస్సింగ్ రూమ్లో ఇలా స్థానాల కోసం రన్నింగ్ రేసులు పెట్టడం మంచిది కాదని గంభీర్కు చీవాట్లు పెట్టాడు అశ్విన్. ఇప్పుడు ఆడుతున్నాడని రేపు సంజుని పక్కన పెట్టి ఇషాన్ కిషన్ను తీసుకుని అతను వరల్డ్ కప్లో ఫెయిల్ అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారని అశ్విన్ ప్రశ్నించాడు. Taste the Daily.